న్యూస్ చూస్తున్నాం. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో పనితీరు, ప్రజలకు చేసిన సేవ ఆధారంగానే పదవులు ఉంటాయని చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు నేతలు ఎమ్మెల్యేలం అయిపోయాం, పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కష్టపడిందే ఏదీ రాదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని సూచించారు. ప్రజలకు పార్టీకి సేవ చేయకుండా పదవులు అడగటం కరెక్ట్ కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇక అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మధు, ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అదే సమయంలో కొంతమంది నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంలోనే పార్టీలో పదవుల గురించి ఒక చర్చ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ చర్చ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలైతే ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మొన్న సాధారణ ఎన్నికల్లో దాదాపు 70 మంది వరకు కూడా కొత్త నాయకుల్ని ఎమ్మెల్యేలు చేసిన పరిస్థితి, ఎమ్మెల్యేలుగా వచ్చారు వారంతా కూడా. అయితే చాలా మంది నాయకులు పార్టీ క్రమశిక్షణగా లోబడి లేకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే పరిస్థితి చంద్రబాబు అబ్జర్వేషన్ లో తేలిందని చెప్పుకోవచ్చు. వారి పట్ల తన వైఖరిని అయితే చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా తన కలిసిన నేతలతో మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు పొందిన వారు తాము సుప్రీం అన్నట్లు వ్యవహరిస్తున్నారు, కేడర్ని కలుపుకొని పోవట్లేదనే విధంగా కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఏ పదవి వచ్చినా కూడా పార్టీలో పనిచేసిన దాన్ని బట్టే వస్తుంది, పార్టీలో వారు పనిచేసిన దాన్ని బట్టే వారికి పదవులు వస్తూ ఉంటాయి, పార్టీయే ముఖ్యమైన పార్టీ సుప్రీం అనే విషయాన్ని కూడా నేతలు గ్రహించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది నేతలు పార్టీలో 30-40 ఏళ్ల నుంచి ఉంటూ అదే సీనియారిటీతో పదవులు ఇవ్వాలని కోరుకోవడం కూడా సరికాదని కూడా ఆయన ఒక వార్నింగ్ లాగా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎవరు ఏం పని చేశారనేది తన దగ్గర రికార్డు ఉందని, గత 5 సంవత్సరాల్లో చేసిన పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తానని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎవరో కూడా పార్టీలో సీనియర్ అని అహంకారంతో ఉంటే సరికాదు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తామే గొప్ప అయినట్టు ఎమ్మెల్యేలు అయిపోయామని చెప్పి ఎవరిని లెక్క చేయట్లేదు. ఇది సరైన విధానం కాదని కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నేతలందరి దగ్గర ఈ కీలక వ్యాఖ్యలు కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నామినేటెడ్ పదవులు చాలా వరకు 75% ఇచ్చారు. ఇంకా 25% నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే నామినేటెడ్ పదవులపై ఆ ప్రభావం ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతుంది. చాలా మంది నేతలు, ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యే సీట్లు రాని వారంతా కూడా నామినేటెడ్ పదవుల్లో ఎదురు చూస్తున్నారు. చాలా మంది కూడా తమ కళను సాకారం చేస్తున్నారు. కానీ ఇంకా చాలా మంది తమ పదవుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో చంద్రబాబు అయితే ఒక రకమైన బాంబు పేల్చారని కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో సీనియారిటీ ఒక్కటే ప్రాతిపదిక కాదు. గత 5 సంవత్సరాల్లో మీరేం పనిచేశారు, మీ ఏరియాలో అంటే మీ డివిజన్లో కావచ్చు, మీ ఉన్న ఏరియాల్లో ఎటువంటి పనితీరు, ఎంత మెజారిటీ వచ్చింది, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఎంతమందిని సభ్యత్వం చేర్పించారు, మీ రెఫరెన్స్ ఆధారంతో ఎన్ని వేలు పార్టీలో సభ్యత్వం చేర్పించారు, తదితర మీ పనితీరు అంతా కూడా మదిస్తున్నాము, ఏంటి మీ పెర్ఫార్మెన్స్ ఏంటనే ప్రశ్న కూడా ఇక్కడ చంద్రబాబు లేవనెత్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చాలా మంది నామినేటెడ్ పదవులు ఆశించేవారు కొంత డైలమాలో అయితే పడ్డారు. చంద్రబాబు నుంచి ఈ విధమైన రియాక్షన్ వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. నేపథ్యంలో ఈ రోజు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే, పార్టీలో నామినేషన్ పొందిన వారు ఎవరైనా సరే పార్టీ సుప్రీం అనే అంశాన్ని గ్రహించాలి. కొంతమంది తమ వ్యక్తిగతంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుందని కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు పార్టీలో కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. మధు, థాంక్యూ రాజు.